హాయ్ బ్రోస్, వెల్కమ్ టు మాబు సుబాని ఆటో గ్యారేజ్. పార్ట్ 1లో మనం ఇంజన్ ఓపెన్ చేసింది పెట్టినాం. పార్ట్ 2లో ఇది మొత్తం గేర్ వీల్ సెట్టింగ్ అపాచీ 200ది. అపాచీ 200లో మెయిన్ షాఫ్ట్ గేర్ వీల్ సెట్టింగ్. ఇది స్పాకెట్ షాఫ్ట్. ఇది వచ్చి షిఫ్టింగ్ గేర్ వీల్. ఇది ఆ తర్వాత అది బుష్ పోయిండే గేర్ వీల్కి బుష్ కొట్టించినాము. ఫస్ట్ గేర్ వీల్ దానికి ఒక వాచర్ వస్తుంది. బుష్ మొత్తం పగిలిపోయింది. అది స్టీల్ బుష్ ఉంటుంది, మనం పిత్తలది కొట్టించినాం. ఇది కూడా షిఫ్టర్ వీల్. దీనిపైన ఒక వాచర్ వస్తుంది. ఆ వాచర్ పైన వీల్, అది కూడా బుష్ వీలే. అది కూడా దానికి కూడా బుష్ కొట్టించినాము. ఇది కూడా బుష్ వీలే, కానీ దీనికి ఏం వాచర్ రాదు. దీనిపైన ఒక వాచర్ వస్తుంది. అయిపోయింది గేర్ వీల్. ఇది ఒక సెట్ అయిపోయింది. ఇంకొక సెట్ వచ్చి అది మొత్తం లాక్కుంటుంది, ఏ వీల్స్ బయటికి రావు. ఇది మెయిన్ షాఫ్ట్. ఇది క్లచ్. ఇది మెయిన్ షాఫ్ట్. ఇది బేరింగ్ పగిలిపోయింది, కొత్త బేరింగ్ వేసినాం మనం. మిగతాది పాత బేరింగ్సే. ఈ బండి కస్టమర్ బడ్జెట్ లేదని దాన్నే సెట్ చేయంటున్నాడు, కానీ గేర్ వీల్స్ అయితే లైట్గా బెండ్ అయినాయి, బాగానే డ్యామేజ్ అయినాయి. బెండ్ అయిపోయినాయి టీత్స్. చూద్దాం, మేబీ సెట్ అయితే పర్లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్రెడీ కస్టమర్ చెప్పేసినాం మేము. ఆయన ఉండి చూద్దాం లేదు ట్రై చేయన్నాడు, అందుకే ఇలాగే ఫిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ షాఫ్ట్ గేర్ వీల్ సెట్టే మార్చాలా. ఫస్ట్ గేర్ వీల్, సెకండ్ గేర్ వీల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. టీత్స్ అన్నీ బెండ్ అయినాయి, బాగానే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. సరే, ఈ షాఫ్ట్కి కింద వాచర్ ఉంటుంది, పైన ఒక వాచర్ ఉంటుంది. ఆ షాఫ్ట్కి ఏం వాచర్ ఉండదు, కింద పైన వస్తాయి మళ్ళీ వాచర్స్ సపరేట్. అవి లాస్ట్లో చూపిస్తా. గేర్ వీల్స్ అయిపోయినాయి, సెట్ అయిపోయినాయి. ఇంకొకటి, గేర్ షిఫ్టర్స్ ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటాయి. మనం మార్చి కూర్చోబెట్టినా కూర్చోవు, ఎందుకంటే రెండు పెద్దవి ఒకటి చిన్నది ఉంటుంది. రెండు పెద్దవి ఒకటి చిన్నది గేర్ షిఫ్టర్ యూడాక్స్. సెట్ చేస్తున్నాం. మా పిల్లోడు వీడియో సరిగా పట్టుకోలేదు, అది కనిపించకున్నట్టు ఉంది. మేబీ చూపించడానికి ట్రై చేస్తా. ఇంకో ఇది చిన్నది, నేను ఫస్ట్లో రాంగ్గా కూర్చోబెట్టింటేని, కానీ కూర్చోదు. అది చిన్నది అవతలే వస్తుంది. ఈ గేర్ వీల్ సెట్టింగ్ చేస్తే ఇదే మెయిన్ ఇంపార్టెన్స్ చూసుకోవాలి దీంట్లో. గేర్ వీల్ సెట్టింగ్, షిఫ్టర్ సెట్టింగ్స్. ఇంకో పెద్దది అవతల కూర్చుంటాయి, చిన్నది వచ్చి అవతల కూర్చుంటుంది. మనం జస్ట్ కొద్దిగా ఓపికతో చేసుకోవాలి ఇంజన్ వర్క్. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. మెయిన్ టెన్షన్తో పని చేస్తే కుదరదు, మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా చేసుకోవాలి వర్క్. 1-2 సార్లు చెక్ చేసుకొని, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకొని మనం ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మెయిన్. దీంట్లో స్పీడోమీటర్ సెన్సార్ ఉంది. సెన్సార్ చాలా కాస్ట్లీ. అది దీనికి ఇదొక్కటి జాగ్రత్తగా ఫిట్ చేయాలి. దీనికి కింద ఒక వాచరు, పైన ఒక వాచర్ వస్తుంది. కింద ఒక వాచరు, పైన ఒక వీల్ కూర్చుంటుంది. ఆ వీలు, ఆ టీత్స్ అంటే దానికి ఒక గాలాలు ఉంటాయి వీల్ పైన, అది పైన వస్తుంది. కింద ప్లెయిన్ బాడీ వస్తుంది. ఇది పట్టి నార్మల్గా మనం ఒకసారి చూపినాక మనకు ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఫిట్ చేయాలా ఏమనేది. ఆ తర్వాత బ్యాలెన్స్ వీల్. అది బ్యాలెన్స్ది ఫస్టే మనం ఫిట్ చేసుకోవాలా. క్రాంక్ ఫిట్ చేసిన తర్వాత కూర్చోదు. క్రాంక్ బ్యాలెన్సర్ మనం ఫస్ట్లోనే ఫిట్ చేసుకున్న తర్వాత దానికి 2 వాచర్లు వస్తాయి. ఒకటి పెద్ద వాచరు, దానిపైన ఇంకొక చిన్న వాచరు. దీనికి టైమింగ్ ఉంటుంది, క్రాంక్ వీల్కి, దీనికి బ్యాలెన్స్ వీల్కి.
అవి టైమింగ్ కరెక్ట్గా కూర్చోబెడితే క్రాంక్ అది ఎక్కడ టచ్ కాదు, అంటే ఎక్కడ దానికి రాసుకోదు. మనం బ్యాలెన్స్ రాంగ్గా కూర్చోబెట్టినామంటే టైమింగ్ వైబ్రేషన్ వస్తుంది ఇంజన్, ఇంకా క్రాంక్కి రాసుకుంటుంది. కంప్లైంట్స్ చాలా వస్తాయి ఇంకా ఆ టైమింగ్ ఒక వీల్ తేడా పెట్టినా కూడా. అందుకే ఆ పాయింట్స్ అంత పెద్దవి ఇచ్చింటాడు. సో ఎంత స్పీడ్గా తిరిగినా కూడా క్రాంక్కి దానికి చాలా గ్యాప్ ఉంటుంది, అస్సలు తగలదు. పైన ఒక వాచర్, ప్లేట్ వాచరు, తర్వాత చిన్న వాచరు, అంతే. మిగతాది ఇంకొక మెయిన్ ఇంపార్టెన్స్ దీంట్లో ఉంది, క్లచ్ది. క్లచ్ షాఫ్ట్ ఉంది కదా, మెయిన్ షాఫ్ట్, దానికి 3 వాచర్స్ వస్తాయి. నేను చూపిస్తాను. మెయిన్ ఇంపార్టెన్స్ ఇది. ఈ వాచర్స్ లేకపోతే క్లచ్ పనిచేయదు, గేర్లు పడవు. మెయిన్ బాల్స్ బేరింగ్ ఉంటుంది, ఇది బాల్స్ వాచర్, బేరింగే అంటారు యాక్చువల్లీ, వాచర్ టైప్లో ఉంటుంది ఇది. బాల్స్ బేరింగ్ ఫస్ట్ పల్చాగ్ వాచర్ అంటే చిన్న వాచర్, తర్వాత పెద్ద బేరింగ్ వాచర్, తర్వాత పెద్ద వాచర్ దానిపైన. అయిపోయింది ఇంతే. 3 వాచర్లు వస్తాయి. మళ్ళీ ఆ బ్యాలెన్స్ వీల్కి 2 వాచర్లు, మెయిన్ షాఫ్ట్కి 2 వాచర్లు, కింద ఒకటి పైన ఒకటి. ప్యాకెట్ షాఫ్ట్కి చెక్ చేసుకొని నీట్గా గమ్ అంటించుకొని దీనికి సెంటర్ ప్యాకింగ్ కాదు ఫిట్ చేసేసేయాలి. ఇంకా గేర్ చేంజర్, వీల్స్ ఒకసారి గేర్లు పడుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలా. దీనికి అన్నీ ఇంకా నార్మల్గా హీరో హోండా కంటే ఈజీగా ఉంటుంది ఇది ఇంజన్, మనం అర్థం చేసుకోవాలంతే. పెద్ద ఇంజన్ అన్నట్టు భయపడకూడదు, సింపుల్గా ఉంటుంది ఇంజన్. గేర్లు కూడా చాలా స్మూత్గా పడతాయి బండి. ఇది మెయిన్ ఇంపార్టెన్స్, క్లచ్. దీనికి వెనకాల ఒక లాక్ ఇచ్చింటాడు, మనం కరెక్ట్గా అది సెట్ చేసుకోవాలా. సెట్ చేసుకొని ప్రెస్ చేసేస్తే కరెక్ట్గా కూర్చుంటుంది. మనం ఏమాత్రం దాని బ్యాలెన్స్ మారిపోయినా కూర్చోదు. లాక్ అయిపోయింది. ఇంకా క్లచ్ సెట్ నార్మల్గా కూర్చోబెట్టడమే. క్లచ్ వెనకాల బెల్ వెనకాల ఒక వాచర్ వస్తుంది, క్లచ్ సెట్ వెనకాల. క్లచ్ పెడ్ సెట్ కొత్తది వేసేసినాము, మొత్తం కిట్టే కొత్తది వేసేసినాము పికప్ కోసం. ఇది కొద్దిగా తొందరగా కొత్త సెట్ ఫ్రీగా కూర్చోబెట్టుకోవాలా. ఏం కొట్టడం చేయడం అటువంటివి ఏం చేయకూడదు. అయిపోయింది. ఆయిల్ పంప్ వీలు అవన్నీ ఇంకా నార్మలే. మనం హీరో హోండా ఇంజన్కి ఎట్లా వస్తుందో, మామూలుగా డిస్కవర్ ఇంజన్కి ఎట్లా వస్తుందో అట్లా ఇంకా మిగతాదంతా. దీంట్లో ఒకటి బాల్స్ వస్తుంది క్లచ్ది, పుష్ రాడ్ దగ్గర. ఆ బాల్స్ మెయిన్ ఇంపార్టెన్స్. అది వేసిన తర్వాత క్లచ్ మొత్తం క్లచ్ ఫిట్ చేసినాము. మిగతాది బోర్ చేపిలే ఈ బండికి. రింగ్స్ స్టాండర్డ్ బాగుంది బోరు, అందుకే బోర్స్ ఏం చేయలే, ఓన్లీ రింగ్స్ ఒకటే చేసినాము. ప్యాకింగ్ కిట్ మొత్తం సెట్ చేసేసినాము. బోర్ ఫిట్టింగ్ అయిపోయింది. టైమింగ్ చైన్ ఒకటి కొత్తది వేసినాం. వాల్స్ కూడా అవే. సీటింగ్ కూడా చెప్పిలే, వాల్స్ బాగానే ఉన్నాయి. లైట్గా హెడ్ గ్యాస్కెట్కి ఒక్కటే మనం లైట్గా వైట్ పేస్ట్ అంటించుకుంటే బాగుంటుంది, ఎక్కువ వద్దు, లైట్గా అంటించుకోవాలి. మళ్ళీ లేదంటే ఆయిల్ పంపింగ్ హోల్స్ బ్లాక్ అవుతాయి ఎక్కువ అంటిస్తే. లైట్గానే అంటించాలి, ఎందుకంటే మాత్రం మన ఆయిల్ పంప్ హోల్లో అది బ్లాక్ అయ్యి అడ్డంగా గుచ్చుకున్నా, ఇది మెయిన్ బుష్ క్యామ్ షాట్ పైన వస్తుంది. ఇది చాలామంది మర్చిపోతుంటారు. ఇది వేయకపోతే వెనకల బాడీకి రాసుకొని టైమింగ్ మొత్తం తినేస్తుంది, బాడీని. టైమింగ్ వీల్ హెవీగా ఉంటుంది, దీని వీల్ కూడా. మన హీరో హోండావి ఒక 3 వీల్స్ కలిపి ఒక వీల్ ఉంటుంది, ఇది అంతలాగా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే, చాలామంది బోల్టు మామూలుగా మనం హీరో హోండాకి ఎట్లా సీదా థ్రెడ్ ఉంటుందో అనుకుంటాం, కానీ దీనికి ఉల్టా థ్రెడ్ ఇచ్చినాడు. ఉల్టా థ్రెడ్లోనే ఉప్పాల. ఏమాత్రం మనం టైట్ చేస్తే ఇంకా టైట్ అవుతుంది, లాక్ అయిపోతుంది, స్లిప్ అవుతుంది, మనకు ఉప్పడానికి రాదు. ఉల్టా థ్రెడ్లోనే ఉప్పాల ఈ బోల్ట్. క్యామ్ షాఫ్ట్ది, టైమింగ్ వీల్ది. టైమింగ్ వీల్ మనం మెయిన్ క్యామ్ షాఫ్ట్ ఫ్రీలోనే పెట్టుకోవాలా.
టెన్షన్లో పెట్టకూడదు. ఫ్రీలో పెట్టుకొని టైమింగ్ పెట్టుకొని ప్లగ్ టాప్కి పెట్టుకొని నేను నార్మల్గా ప్లగ్ టాప్ పెట్టుకొని అడగా మార్క్ ఇచ్చింటాడు చెంబర్కి. నార్మల్గా టైమింగ్ పెట్టుకొని ఆ వీల్ టీత్ ఇచ్చింటాడు, దానికి టీత్ కాడ ఒక మార్క్ ఇచ్చింటాడు టైమింగ్ వీల్కి. 1 వే సెట్ కూడా పోయింది. 1 వే సెట్ వేసేసిన కొత్తది, 1 వే క్లచ్ కొత్త సెట్ వేసేసినాం మేము. మెయిన్ అది పగిలిపోయింది, సెల్ఫే పని చేస్తుండలేదు. ఎంహెచ్ మెకానిక్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సెల్ఫ్ మోటార్ కూడా బాగుందని చెక్ చేసుకున్నా, సెల్ఫ్ మోటార్ బాగానే ఉంది. మొత్తానికి ఇంజన్ రెడీ చేసేసాం.